టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మౌనికా అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు మై ఛానల్. అండ్ మన ఛానల్లో మీకు చాలా వీడియోస్ ఉంటాయి, షాపింగ్ వీడియోస్ అండ్ డే వ్లాగ్స్. ఒకవేళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసింటే అర్థమైపోతుంది నాకు ఏం మాట్లాడాలో ఎలా చెప్పాలో కూడా అర్థం అవట్లేదు. అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు నేను ఇలాంటి ఒక వీడియో చేస్తా అని యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలే అనమాట. ఎందుకంటే నేను అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్లోంచి ఏదో ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అని చెప్పి స్టార్ట్ చేసింది కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నేను ఆల్రెడీ మానిటైజేషన్ అయినప్పుడు అండ్ గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు ఆ వీడియోస్లలో కూడా చెప్పాను. అవి చూడని వాళ్ళకి ఇక్కడ చెప్తున్నా అనమాట. యూట్యూబ్ అంటే నా డిజైర్ కాదు, అది నేను కావాలి చేయాలి అని అనుకొని స్టార్ట్ చేసింది కాదు. ఇది రాజేష్ ఇంట్రెస్ట్ అనమాట. యాక్చువల్గా తనకి ఫ్రంట్ కెమెరా ఉండి మాట్లాడడానికి మంచిగా అనిపించదు, అంటే హీ వాజ్ నాట్ కంఫర్టబుల్. బట్ బ్యాక్ కెమెరాలో అంటే లైక్ వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ చేయడం కానీ లేకపోతే బ్యాక్ అండ్ వర్క్ ఏది ఉన్నా కూడా తనకి చేయడం ఇంట్రెస్ట్. అండ్ తనకు అనిపిస్తుంది ఇలా వీడియోస్ పెట్టాలి, ఛానల్ని గ్రో చేయాలి అని చెప్పేసి తనకి బాగా తన ఇంట్రెస్ట్ అనమాట. ఇది స్టార్ట్ చేద్దాం అంటే నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చెయ్యి, ఫస్ట్ డైలాగ్స్ చెప్తారు కదా మామూలుగా, అది చెయ్యి అంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పెళ్ళికి ముందు ఫస్ట్ నుంచి కూడా ప్రైవేట్లో ఉండేది. తను చెయ్యి ఏం కాదు పబ్లిక్ పెట్టుకో అని అన్నాసరంటే తను ఇచ్చిన ధైర్యంతోనే పబ్లిక్ పెట్టుకున్నాను. బికాస్ నాకు భయం ఉండేది చిన్నప్పుడు స్టార్టింగ్లో, పబ్లిక్ పెట్టుకుంటే ఎట్లుంటాయో, బ్యాడ్ కామెంట్స్ చేస్తారేమో ఎందుకులే అని చెప్పేసి. సో తను ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని పబ్లిక్ చేశాను. స్టార్టింగ్లో నార్మల్ డైలాగ్స్ అలా చెప్పేదాన్ని, తర్వాత ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఆపేసానులేండి, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. తర్వాత తను మనం యూట్యూబ్ చేద్దాము, నువ్వు చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ యూట్యూబ్ షార్ట్స్ లాగా పెట్టు అంటే స్టార్టింగ్లో పెట్టాను అవే. కానీ తర్వాత అనిపించింది లేదు, ఇలా చేస్తే డైలాగ్స్ కాదు, మనం ఒక కంటెంట్ తీసుకొని దాన్ని యూట్యూబ్ లాగా పెట్టాలి అని చెప్పేసి ఇద్దరికి అనిపించింది. సో ఇనీషియల్గా తన ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసినప్పటికీ తన ఇంట్రెస్ట్ చూసి తనకున్న ఎగ్జైట్మెంట్ లేదు ఏదో చేయాలి ఛానల్లో ఏదో పెట్టాలి అన్న ఎగ్జైట్మెంట్ చూసి నేను కూడా సపోర్ట్ చేసి నాకు కూడా అప్పుడు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అనమాట. సో స్లోగా మేము స్టార్ట్ చేసాము వీడియోస్ పెట్టడము. అఫ్కోర్స్ మధ్యలో నేను ఆల్రెడీ మానిటైజేషన్ వీడియోలో క్లియర్గా నా యూట్యూబ్ జర్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, కింద ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అసలు నాకు ఇంత కొంచెం టైం ఎక్కువ పట్టింది మానిటైజేషన్ అవ్వడానికి. అంత టైం ఎందుకు పట్టింది, నేను చేసిన తప్పులు ఏంటి, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఏంటి అని చెప్పేసి వాటిలలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఆ లింక్స్ కింద ఇస్తాను చూడండి. సో ఇప్పుడైతే ఫైనల్గా ఫస్ట్ పేమెంట్ కూడా తీసేసుకున్నాము. నేను ఎక్స్పెక్ట్ చేయలే. రాజేష్ ఎప్పుడు అంటూ ఉండేవాడు అనమాట స్టార్టింగ్లో, ఇది మరి స్క్రీన్ మీద చెప్పొచ్చో లేదో కానీ అప్పుడు తెలియదు, అంటే మినిమం ఇంత అమౌంట్ వస్తేనే యూట్యూబ్ వాళ్ళు అకౌంట్లో వేస్తారు లేకపోతే వెయ్యరు అని తెలియదు. జస్ట్ ఒక 1-2 రూపీస్ అట్లా ఉన్నా కూడా మనకి వచ్చేస్తుందేమో అన్నట్టు అని అనుకొని తను ఎప్పుడు అంటూ ఉండేవాడు, నేను యూట్యూబ్లో ఇన్కమ్ వస్తే కనీసం ఒక బీర్ మందమైన డబ్బులు సంపాదించి తీసుకొని తాగాలి అని చెప్పేసి నేను నవ్వేదాన్ని, నీ మొహంలే అది ఇది అని చెప్పేసి. బట్ స్టిల్ ఫైనల్లీ వి మేడ్ ఇట్. మాకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చింది. ఇది ఫస్ట్ పేమెంట్కి రూల్స్ ఏంటంటే ఫస్ట్ మినిమం ఒక $100 ఉండాలి. అసలు ఫస్ట్ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి అంటేనే ఒక $20 అమౌంట్ ఆల్రెడీ వచ్చి ఉండాలి. అంటే మన యూట్యూబ్ మనీలో ఒక $20 ఉంటే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి మనకి ఎనేబుల్ అవుతుంది అనమాట పేమెంట్ డీటెయిల్స్. వన్స్ అది ఎనేబుల్ అయ్యాక మన అకౌంట్ డీటెయిల్స్ జనరల్గానే ఇచ్చేయచ్చు. అవి ఇచ్చిన తర్వాత ఇంకా జనరల్గా మన వ్యూస్ని బట్టి దాన్ని బట్టి మనకి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి చిన్న అమౌంట్ నాకు వచ్చింది, పెద్ద అమౌంట్ అని అన్నట్టు కాదు. బట్ స్టిల్ స్టార్టింగ్లో అందరు ఇలా స్టార్ట్ అయిన వాళ్ళే కదా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ నాకు 2 months పట్టింది, అంటే మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడానికి 2 months పట్టింది అనమాట. ఫస్ట్ మంత్ చాలా తక్కువ ఉండింది అనమాట ఇన్కమ్. అంటే మనకు కనిపిస్తుంది డే బై డే ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి వైటీ స్టూడియోలో. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అదే చూసేదాన్ని, ఎంత డబ్బులు ఎక్కువ యాడ్ అయ్యాయి అని చెప్పేసి. డాలర్స్లో చాలా తక్కువ, జస్ట్ $1 లేకపోతే ఒక్కొక్కసారి $0.5 అలాగే యాడ్ అయ్యేది అనమాట. సర్లే మనకి ఇన్కమ్ రావడానికి ఈజీగా ఒక 5-6 months పడుతుందిలే, ఒక్కొక్క డాలర్ యాడ్ అవుతూ అది $100 అయితే మనకి పేమెంట్ జనరేట్ అవుతుంది, అకౌంట్లో డబ్బులు పడతాయి. $100 అవ్వాలంటే రోజుకి $1 యావరేజ్ చేసుకున్నా కూడా 100 days పడుతుంది, అంటే విచ్ ఇస్ 3 months. మనకు అప్పుడే రాదులే అని అనుకున్నా. బట్ లక్కీగా లాస్ట్ మంత్ డిసెంబర్లో
ఒక ఏం చెప్పాలి, ఒక ఆప్షన్ ఎనేబుల్ అయింది, అఫిలియేట్ అని చెప్పేసి. షార్ట్స్ కింద కానీ వీడియోస్ కింద కానీ మీరు చూస్తూనే ఉంటారు, లింక్స్ ఇస్తూ ఉంటాం కదా, ఆ లింక్స్ నుంచి ఎవరైనా షాపింగ్ చేస్తే మనకి కమిషన్ జనరేట్ అవుతుంది అనమాట. అదేంటో ఎవరో చెప్పినట్టుగానే ఆ ఆప్షన్ యూట్యూబ్ ఎప్పుడైతే ఎనేబుల్ చేసిందో నాకు షార్ట్స్ కూడా మంచిగా వెళ్ళడం స్టార్ట్ అయ్యాయి. నాకు డిసెంబర్లోనే ఆల్మోస్ట్ 4 షార్ట్స్ 1 lakh వ్యూస్ వెళ్ళాయి. అంతకుముందు కొన్ని ఉన్నాయి కానీ ఓన్లీ 1 monthలోనే 4 షార్ట్స్ ఎట్ ఏ టైం 1 lakh వెళ్ళడం అదే ఫస్ట్ టైము. సో షార్ట్స్ కూడా కొంచెం మంచిగా రీచ్ వచ్చింది. దానివల్ల అఫిలియేట్ మనీ యాడ్ అవ్వడం వల్ల 1 monthలోనే యాక్చువల్లీ చెప్పాలంటే వచ్చిన మనీ మొత్తంలో 80% ఆఫ్ ద మనీ డిసెంబర్లోనే జనరేట్ అయ్యాయి. ఓన్లీ ఒక 20% మాత్రమే అంతకు ముందు మనీ జనరేట్ అయింది అనమాట. ఇంతకీ ఎంత వచ్చింది ఏంటి అని అనేసి అని అనుకుంటున్నారా? నాకు $167 అలా వచ్చాయన్నమాట. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తా కుదిరితే. సో దాన్ని ఇండియన్ మనీలోకి కన్వర్ట్ చేసి మనకి అకౌంట్లో వేస్తారు. యా, సో వెరీ హ్యాపీ. రాయేష్ అన్నట్టు ఈ ఫస్ట్ యూట్యూబ్ మనీతో తను బీర్ కొనుక్కుంటాడో లేదో కానీ నేనైతే కొన్ని చేద్దామని అనుకున్నాను. వచ్చింది $167 కదా, అంతగా ఏం చేసేస్తాం అని అనుకుంటున్నారేమో. మనం అనుకోవాలి కానీ ఎన్నైనా చేయొచ్చు కొన్ని మనీతో కూడా. సో నాకు ఇంతకుముందు అంటే నేను జనరల్గానే జాబ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎప్పుడు శాలరీ పడినా కూడా కొంచెం అన్నా చారిటీ వర్క్ ఏదైనా చేయాలి అంటే ఆర్ఫనేజ్కి కానీ ఎవరికన్నా బ్లైండ్ పీపుల్ కానీ ఏదైనా ఇవ్వాలి, మెయిన్గా చిన్నపిల్లలకి ఏదైనా చేయాలి అని అనిపిస్తూ ఉండేదన్నమాట. కానీ మనకుండే ఈఎంఐలకి వేరే ఇంకా ఖర్చులకి వాటికి వీటికి ఎప్పుడు కూడా స్పెసిఫిక్గా ఇంత అమౌంట్ సేవింగ్ వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టు చేయలేకపోయేదాన్ని. ఇది అయితే ఒక అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక సపరేట్ ఇన్కమ్ కదా, దీనికి ఒక ప్లాన్ కానీ అంటే వీటికి ఒక ఖర్చు అలా ఏమీ లేదనమాట. సరే ఇన్ని రోజులు నేను ఏది చేయాలని అనుకున్నానో అది ఇది ఇలా కంటిన్యూ చేస్తానో లేదో తెలియదు కానీ సారీ మైక్ లేదు, ఒకవేళ వాయిస్ చిన్నగా వస్తే ఎక్స్క్యూజ్ చేయండి, మైక్ విరిగిపోయింది అనమాట. బట్ ఈ వీడియో ఫాస్ట్గా చేయాలి అనే ఆరాటంలో ఆనందంలో చేసేస్తున్నాను మైక్ లేకపోయినా. సో అది కొంచెం ఎట్లా వచ్చిన ఇన్కమ్లో ఒక హాఫ్ మనీ అయితే మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఒక ఆర్ఫనేజ్ కానీ లేకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి స్టేషనరీస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎలాగో ఎగ్జామ్స్ వస్తున్నాయి, ప్యాడ్ పెన్సిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఎగ్జామ్కి సంబంధించినవి, అవైనా తీసుకొని వెళ్ళి ఇద్దాము అని అనేసి అనుకుంటున్నాము. ఇంకా పర్ఫెక్ట్గా ప్లాన్ చేయలేదు, బట్ వెళ్ళి చేస్తే మాత్రం అది కూడా మీకు వీడియో తీసి పెడతాను ఖచ్చితంగా. చూడాలి, రాయేష్కి చెప్పాను ఆల్రెడీ నాకు ఇలా చేయాలనిపిస్తుంది అని చెప్పి, తను కూడా ఓకే అన్నాడు. బట్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ప్లాన్ చేసి చేస్తాము. సో ఒక 50 to 60% మనీని అలా ఉంచి రెస్ట్ 40% మనీని మాత్రం ఇది మాకు వచ్చిన ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ కాబట్టి మేము యూట్యూబ్ నేననే కాదు ఏ అమ్మాయి అయినా ఫస్ట్ థింగ్ స్పెసిఫిక్గా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండాలి. హస్బెండ్ ఎంత సపోర్ట్ చేస్తాడో ఇటు అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు అందరూ అంతే సపోర్ట్ చేస్తేనే వెళ్తాము. ఏ ఒక్కరు ఆపేయండి లేదు ఇలా చేయొద్దు లేకపోతే మనకి సెట్ అవ్వదు అని ఏ ఒక్కరు వెనక్కి లాగినా కూడా మేము ఇంతకాలం ఇంత ముందుకి వచ్చే వాళ్ళం కాదు. అండ్ దట్టు వాళ్ళు ఇంక ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. మేము వెళ్ళినప్పుడు ఏమైనా వీడియోస్ తీసుకుంటుంటే వాటికి స్పెషల్గా ఇంకేమన్నా ప్రాపర్టీస్ కావాలన్నా ఏదైనా కంటెంట్ కావాలన్నా క్రియేట్ చేయడము అలా బాగా చేసేవాళ్ళు అనమాట. అందుకని చెప్పేసి అంటే వాళ్ళందరి ఎంకరేజ్మెంట్తోనే మేము ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి మా ఫస్ట్ ఇన్కమ్ నుంచి వాళ్ళకి ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి శారీస్ డ్రెస్సెస్ అలా తీసుకుందాము అని అనేసి అనుకుంటున్నాము. లైక్ మా మమ్మీకి అత్తయ్యకి వదినకి ప్రియకి ఇంకా వాళ్ళకి డ్రెస్సెస్ శారీస్ అలా తీసుకుందాము అని చెప్పేసి ఆ షాపింగ్ బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఎస్ ఇది నాకు వచ్చిన ఇన్కమ్ అండ్ నేను యూట్యూబ్ మనీ నుంచి చేయాలి అని అనుకునేవి. హోప్ ఇది ఫస్ట్ పేమెంట్, ఇలాగే కంటిన్యూస్గా పేమెంట్స్ వస్తూ ఉండాలి అని చెప్పేసి మీ అందరూ బ్లెస్ చేయండి. మీ అందరూ ఎంకరేజ్ చేస్తే ఇలాంటివి ఎన్నో పేమెంట్స్ వస్తాయి. అండ్ నేను అనుకున్నట్టే లైక్ పర్సనల్గా నేను జాబ్ చేసే మనీని నా ఇంటికి ఫ్యామిలీ పర్పస్కి అయిపోతున్నాయి కాబట్టి అట్లీస్ట్ దీన్ని ఖచ్చితంగా ఇలా రెగ్యులర్గా నాకు మంచి ఇన్కమ్ వస్తూ ఉంటుంటే మాత్రం అండ్ లైక్ చారిటీ వర్క్కి ఖచ్చితంగా యూజ్ చేస్తాను. యా అంతే. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. అందుకే ఇట్లా వాయిస్ కొంచెం తడబడుతున్నాను అనమాట. ఏమన్నా తప్పు మాట్లాడుంటే క్షమించేయండి. అండ్ లాంగ్ వీడియోస్కి కొంచెం వ్యూస్ తక్కువ వస్తున్నాయి, షార్ట్స్ ఓకే కానీ. సో మీ అందరు లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి ఏంటి అని చెప్పి కమెంట్ చేస్తే ఖచ్చితంగా అలాంటి కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తాం.
దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.